రవ్వ లడ్డు. నాకు 3 సంవత్సరాలు, నేను ఇప్పుడు నర్సరీ. మళ్ళీ నేను తొందర పోకపోతే మటన్ అయిపోతుంది. వెంటమ్మా సార్. ఇంకొకరు రాలే కదా. ఇవాళ కొత్తగా ట్యూషన్ పెట్టినా ఇంతసేపు అవుతుంది. ఆల్రెడీ 6కి అని పెట్టినా, ఇప్పుడు 6:15 అవుతుంది, ఇంకా రాలే. ఏమో ఒకసేపు చూద్దాం. సార్ నేను భయపడుతుంది కాదురా, నా పాఠం వేయడంత పని అయింది. నువ్వు ఒక మొక్కనికి సున్నం ఎందుకు వేసుకొచ్చుకున్నావురా అంత తెల్లగా? సార్ నేను నల్లగా ఉన్నా కదా, తెల్లగా ఉండాలని మా అమ్మ పౌడర్ వేసింది, సున్నం కాదు సార్. అరే నువ్వు ఏమంత కర్రగా ఉన్నావు అన్నరా, గంతగానే పౌడర్ వేసింది మీ మమ్మీ. సరే పౌడర్ అంటే ఏం కాదు కానీ ఆకాశంలో ఉన్న చుక్కలు మొత్తం నీ ముఖం మీద పడుతున్నాయేందిరా? సార్ ఈ చుక్కలు ఎందుకు పెట్టిందంటే మా మమ్మీ నాకు దిష్టి తలగకుండా పెట్టింది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? దిష్టి తలగకుండా పెట్టింది, ఎందుకంటే నేను మంచిగా అందంగా ఉంటా కదా, దిష్టి తలుగుతుంది కదా, అందుకే పెట్టింది సార్. అరే ఈ ప్రపంచంలో ఎవరు లేనంత అందం నీకే ఉందిరా. నీ అందాన్ని కుక్కలు ఎత్తుకోను, నీ అమ్మ మంచిగానే చుక్కలు పెట్టిందిరా నీకు దిష్టి తగలకుండా. అవును సార్. సరే కూకో. సరే సార్. సరే కానీ నీకెవరన్నా నేను చస్తానా అని చెప్పి ట్యూషన్ కి? ఏమో సార్, నాకైతే ఎవరు చెప్పలేదు. సరే నువ్వు ఏబిసిడి రాయి. సరే సార్. అచ్చా నీకు అసలుకి ఏ ఒక్కటి వస్తుంది. ఏ ఒకటి వస్తా? బి రాదు మరి. ప్రాక్టీస్ అయ్యి ఏ ఒక్కటే రాస్తా నేను. ఏ పాట ఎందుకు పాడుతున్నావురా? ఏబిసిడి రాయమంటే ఒకసారి ఇయ్యి, ఎట్లా రాసినా చూస్తా. నేను ఏబిసిడీలో రాస్తున్నా సార్, కానీ నాకు ఒక ఏనే వస్తుంది. గిదేనా? అవును సార్. అరే ఏ అంటే మా స్కూల్లో టీచర్ అట్నే పెట్టిస్తుంది సార్. నీ స్కూల్లో టీచర్కే రాదు కావచ్చు, గిట్లా రాయాలి సరేనా? అట్లా అయినా ఇట్లా అయినా ఒకటే కదా సార్. ఇగో గిట్లా రాయద్దు, ఇట్లా రాయాలి. ప్రాక్టీస్ చేయి. సరే సార్. ఇక మిగతా పాట పాడకుండా ప్రాక్టీస్ చేయి. సరే సరే. భలే చెప్పారు అంకుల్. వచ్చేసా సార్, ఇంకొకరు వచ్చిర్రు సార్. చూసినా బాబు, నువ్వైతే ప్రాక్టీస్ చేయి, నాకు తెలుసు. కూకోపా బాబు. ఇటీ బాబు, నీకు బి పెట్టిస్తా. ఏ వస్తానా? ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నా కదా సార్, మంచిగా వచ్చిందా? మళ్ళీ లైన్లు బయటికి ఎందుకోనిస్తున్నావు, గిట్ల లోపలనే ఉండాలి సరేనా? సరే సార్, అవి ఎందుకో అట్నే పోతున్నాయి బయటికి మరి. సార్ నాకు తొందర ట్యూషన్ చెప్పురు, నేను ఇంటికోవాలి. అరే నువ్వు వచ్చిందే ఈ ఫస్ట్ రోజు, నేను ఇవాళ ట్యూషన్ పెట్టినా, ఇంకా ఎక్కువ మంది కూతారు, అలా తొందర ట్యూషన్ చెప్తే పోతా అంటున్నావు. సార్ నేను ఎందుకు ఇంటికి తొందర పోవాలంటున్నా చెప్పన్నా?
ఈరోజు మా ఇంటి పక్కన పెళ్లి భోజనం ఉంది సార్, నైట్ పెళ్లి. మళ్ళీ నేను తొందర పోకపోతే మటన్ అయిపోతుంది. అప్పుడు నేను మటన్ తినకుండా అవుతా. అరే మటన్ బాగుంటది, ఏమొడవది కానీ నువ్వు బుక్ తీసి 1 to 12 టేబుల్స్ రాయి. అబ్బా ఒడతెట్లా సార్? ఏమొడవది, నువ్వు టేబుల్స్ రాయిరా. అయ్యో సరే సార్. ఇది నీకు సీనెట్టి తీయి బాబు. మంచిగా రాసిందా సార్? బి ఒకటి మంచిగానే రాసిన. సి ఉన్న డి పెట్టిస్తానా? నేర్చుకో. ఇవి 2 వచ్చినాయా? వచ్చినాయి అంటే ఇప్పుడు దిగిన కదా సార్. అరే చందమామని ఎందుకు రాయేస్తానురా? బాబు గీడ చందమామని ఎందుకు దించినావు? మీరే కదా సార్ పెట్టించిరు అది. నేను గిట్ల పెట్టిస్తే నువ్వు గింతగానే దించబడితివి. ఈడ ఒక చందమామని దించుతాను మళ్ళా. సార్ మీరంటే నేర్చుకున్నారు, మంచిగా మీకు రాయొస్తుంది. నేను ఇప్పుడే కదా సార్, నాకు వస్తుందా కరెక్ట్ మీ లెక్క రావాలంటే చెప్పండి సార్. సరే అందుకే నేను రాయంగా నేర్చుకుంటా సార్. సార్ ఓ అన్న నువ్వెందుకు వస్తున్నావు? ఇది పెద్దోళ్ళకి కాదు ట్యూషన్, చిన్నోళ్ళకి. సార్ మీరు అనుకున్నట్టు నేను పెద్దోని కాదు సార్, నేను చిన్నోన్నే. నేను ఒక జబ్బు వల్ల ఇంత పెద్ద పెరిగినా. నాకు 3 సంవత్సరాలు, నేను ఇప్పుడు నర్సరీయే. అయ్యో పాపం, అవునా? సరే బాబు, నువ్వు పెద్దోను అనుకొని నేను అన్నా. సరే కూకో అక్కడ. సరే సార్. కూకొని 1 to 3 రాయి. సార్ రాసేందుకు బల్పం లేదు. బల్పం లేదా? ఏ బాబు నీ దగ్గర బల్పం ఉంటే ఆ బాబుకి. సార్ నా దగ్గర ఉంది కానీ నేను ఇప్పుడు బల్బం ఇచ్చానుకో మా మమ్మీ కొడుతుంది. అబ్బో నేను ఇయ్య సార్, నాకు తెలియదు. బాబు నేను కొంచెం అయినాక బల్పాల ప్యాకెట్ తెప్పిస్తా గానీ నువ్వైతే ఇప్పుడైతే ఆయనకి ఇయ్యి, నీకు మళ్ళా కొత్తది ఇస్తా. మరి నాకు కొత్తది గ్యారంటీకి ఇస్తావు కదా సార్? ఇస్తా బాబు, ఇయ్యి నువ్వు. సరే మరి లేదనుకో మా మమ్మీ తిడుతుంది, మరి నన్ను కొడుతుంది. సరే ఇయ్యి. నీ టేబుల్స్ అయిపోయినాయా బాబు? అయిపోలేదు సార్, ఇంకా 3 టేబుల్ అయిపోయినాయి. తొందర రాయి, మరి ఏం చేస్తున్నావు? నీకు ఇంకా బాబు నీ స్లేటి, నీకు ఇంకా వేరే లెటర్లు పెట్టిస్తా. ఇగో ఇది ఏంటిది? దీన్ని చదవచ్చా? రాదు. ఇగో ఇది చదవచ్చా? రాదు. ఎఫ్. పూ కాదు బాబు, ఎఫ్. ఇంత టైం అవుతుంది, జస్ట్ ముగ్గురే వచ్చిరు. ముగ్గురు వచ్చిన పొట్టుడే వచ్చిన సార్. ఏందమ్మా వచ్చినా అంటావు? నువ్వేమన్నా పెళ్లికి వచ్చినావా? ఇస్తారా కేసు భోజనం పెట్టుకుంటావా? ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. నువ్వేమన్నా పెళ్లికి వచ్చినావా? ఇస్తారా కేసు భోజనం పెట్టుకుంటావా? సపడే కూకో. సరే సార్ కూర్చుంటా. వచ్చిందో లేట్ ఇంకా వచ్చినా అంటావా? ఇక ఎవరు వచ్చేటట్లేరు, ఇప్పటికే లేట్ అయింది. సరే ఇక మీ పేర్లు ఎప్పుడు? సార్ నా పేరు రవ్వలడ్డు. పోలా అదిరిపోలా. రవ్వలడ్డు. అరే మీ అమ్మ నీకు ముద్దపప్పు సాంబారు అని పేరు పెట్టలే? అరా రవ్వలడ్డేనా? మూతి మీద చుక్కలు ఇంకా పేర్ల రవ్వలడ్డు. సరే నెక్స్ట్. సార్ నా పేరా? నా పేరు రాజ్, పుష్పరాజ్. నీ అవ్వ తగ్గేదేలే. తగ్గేదేలే. ఏందిరో సినిమా డైలాగులు చెప్తాన్నావు? సార్ నా పేరు రాజు సార్, కానీ పుష్ప సినిమా వచ్చినాక నా పేరు
పుష్పరాజ్ అని పెట్టిరు మా వాళ్ళు. ఏం పేర్లో ఏం కథనం. నెక్స్ట్. సార్ నా పేరు బంగారం, నల్ల బంగారం, నల్ల బంగారం. అబ్బా నిజమేరా, నువ్వు అచ్చం నల్ల బంగారం లెక్కనే ఉన్నావు. మంచి పేరు పెట్టుకున్నావు. అమ్మ నీ పేరు చెప్పు. సార్ నా పేరు పెంటమ్మ సార్, పెంటమ్మ సార్. అబ్బా సూపర్ పేరమ్మా నీది, మస్తుంది. మీ వాళ్ళకి ఇంకా వేరే పేరు దొరకలేదా? పెంటమ్మ అనే పెట్టిరు. సార్ మా వాళ్ళది ఫోన్ నెంబర్ ఇవ్వన్నా సార్, అడుగుండ్రి ఫోన్ చేసి ఆ పేరు ఎందుకు పెట్టిరని. ఏం వద్దమ్మా, అవసరం లేదు. అరే రవలడ్డు, నువ్వు నిల్చొని మీ ఇంటి పేరు చెప్పు. ఇప్పుడు అందరు నిల్చొని ఇంటి పేర్లు చెప్పాలి, సరేనా? ఫస్ట్ చెప్పు రవలడ్డు. సరే సార్ చెప్తాము. సార్ మా ఇంటి పేరు ఏంటంటే చెప్పన్నా, మా ఇంటి పేరు రేకుల ఇల్లు. రేకుల ఇల్లు. నువ్వే నువ్వే. సార్ మా ఇంటి పేరు చెప్పన్నా, మా ఇంటి పేరు చెప్పన్నా. స్లాబ్ బిల్డింగ్, స్లాబ్ బిల్డింగ్. కూల్ బేబీ కూల్. నెక్స్ట్ నువ్వేలే. సరే సార్ మా ఇంటి పేరు గుడిసే, గుడిసే. నెక్స్ట్ నేనే. సార్ మా ఇంటి పేరు గూన పెంకుటిల్లు సార్. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. గూన పెంకుటిల్లు సార్. అరే ఆపురా, మీకు దండం పెడతా అడిగింది మీ ఇంటి పేర్లు రా, మీ ఇండ్ల పేర్లు కాదు. ఇక మీ ఇంటి పేర్లు అదేమద్దు. ఇక మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతా, ట్యూషన్ స్టార్ట్ చేస్తానా? అరే పుష్పరాజ్ లే. లేస్తానా సార్? అరే పుష్పరాజ్ నువ్వు ఎప్పురా? ఇటు ఒక 5 కిలోల ఆపిల్స్ ఉన్నాయి, ఇటు ఒక 5 కిలోల ఇడ్లీలు ఉన్నాయి. ఏది ఎక్కువ బరువు ఉంటాయిరా? సార్ నేను అవి రెండింటిని ఎప్పుడు జోకలేదు సార్. ఈరోజు జోకి రేపు వచ్చి చెప్తా. అబ్బా నీ తెలివి ఇంకెవరికి ఉండదురా. ఇట్లా రా పుష్పరాజ్. ఇంకా జోక్ వచ్చి చెప్తాడట. చేయవద్దు, పట్టు ఆ చేయి పట్టు ఫస్ట్. అరే ఇటు నువ్వు లేచి చెప్పు. నాకు గంట పెద్దది తెలుస్తుందా సార్? నాకు లేస్తావా? నీకు ఇంకా 3 ఏళ్ళ మరి. నాకు ఏబిసిలే చక్కగా వస్తలేవు. చెప్పు. నేను ఆపిల్ తిన్నా కానీ మరి నాకు తెలియదు. ఇడ్లీ కూడా తిన్నా కానీ తెలియదు. ఇద్దా తెలియదు కదా. ఆగు సార్, ఆలోచిస్తానా. అవి 5 కిలోలు, ఇవి 5 కిలోలు. 5 కిలోలు చూస్తే 2 సమానంగా ఉంటాయి కదా సార్. అవి 5 కిలోలు అని మీరే చెప్పారు కదా, మళ్ళీ నేను చెప్పేది ఏమన్నా చెప్పు సార్. ఏం చెప్పిందా? ఇప్పుడు మీరు ఆపిల్ 5 కిలోలు అన్నారు, మీరే ఇడ్లీలు 5 కిలోలు అన్నారు. 2 సమానం మీరే జోకి ఇచ్చినట్టు ఇవ్వబడుతుంది సార్ నేను చెప్పానా సార్? అద్దా రావు. నేను చెప్తా సార్, నాకు ఆన్సర్ తెలుసు. నేను ఒక్కసారి చెప్తా సార్, నేను చెప్తా సార్. నేను కరెక్ట్ రాంగ్ అయితే నేను 10 దెబ్బలు కొడతా. కరెక్ట్ చెప్తా సార్. లేదు చెప్పు సార్. ఆపిల్ అయినాయి అనుకో, అట్ట 5 కిలోలు వస్తాయి. ఇడ్లీలు అయినాయి అనుకో, ఇడ్లీతో చట్నీ వచ్చింది కాబట్టి ఎక్కువ కిలోలు అవుతాయి. అబ్బా నీకు తెలివి బాగానే ఉన్నదిరా. నల్ల బంగారం కూకో. ఇక నువ్వు ఇట్రారా. అద్దు సార్, నేను చెప్పినా కదా, మీరు చెప్పిందే నేను కరెక్ట్ చెప్పినా. నేనే చెప్పినా. సారు నువ్వే చెప్పినావు కదా, 5 కిలోలు 5 కిలోలు అని. నేనే సమానం ఉంటాయి అన్నా. అట్లున్నదా? నేను దెబ్బలు తినా. ఇంతవరకు మా మమ్మీ డాడీ నన్ను కొట్టలేదు. మీ మమ్మీ డాడీ ఆడ కొట్టకుండా ఈడ ట్యూషన్ ఈడ కొట్టుడేదా? సార్ మీరు నన్ను ఉత్త కొడతారు. మీరే 5 అన్నారు, అలా చెక్కిన ఉంటుందని చెప్పలేదు. ఇప్పుడు నన్ను కొడతారు. నాకు నొత్తు సార్, నేను ఎప్పుడు దెబ్బలు తిండేది. ఇంకా నొచ్చినే కొట్టేదే నచ్చేదానికే. అద్దు సార్. అగో చేయబట్టు ఉంచు, ఉంచు చేయబట్టు ఉంచు. నేను ట్యూషన్కి రాను. అంత చెప్తాను.
సార్ తీసేయ్. ఇక చాలు ఒక్కటి చాలు. గట్ల కలవాలి, మల్లెపైన కొట్టావు ఇంకోటి అమ్మ, మల్లెపైన కొట్టావు ఇంకోటి అమ్మ. గట్ల ఉండదు. చెయ్యి పడితే చెయ్యి పట్టు మరి, చెయ్యి పట్టు. నేను రేపు వచ్చి టూ చేస్తాను. ఊకో ఇక. ఏడవకు, సప్పుడు చేయకు. ఏయ్. పెంటమ్మ లే అమ్మ, నిన్న ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. లేస్తానా సార్? అమ్మా సార్. ఓ పెంటమ్మ, నీ దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. అవును సార్. ట్యూషన్కి రాగా 1 రూపాయి పోగొట్టుకున్నావు. అవును సార్, మీరు చెప్పింది నిజమే సార్. నా దగ్గర 5 రూపాయలు ఉంటే 1 రూపాయి రాంగ పోయింది సార్. ఆ పేన రూపాయి రవ్వలడ్డుకు దొరికింది. ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంటాయి? అబ్బు సార్, మీరు చెప్పింది నిజమే సార్. నా రూపాయి నిజంగానే పోయింది. ఏ రవ్వలడ్డు, రవ్వలడ్డు నా రూపాయి నాకు ఇయ్యి. రవ్వలడ్డు నా రూపాయి నాకు ఇయ్యి, లేకుంటే మా మమ్మీకి డాడీకి చెప్పి నీకు దెబ్బలు చేపిస్తా. ఇటు ఇయ్యి, నీకు దొరికింది సార్ చెప్పిండు. ఇప్పుడు నాకు రూపాయి దొరకదంటే నన్ను రూపాయి అడుగుతాంది. నేను లెక్క అడిగినమ్మా నిన్ను. అదొక ప్రశ్న. నిజంగా అయినట్టు దొరికింది సార్. మీరే కదా ఇప్పుడు నీ దగ్గర 5 రూపాయలు ఉన్నాయి, రూపాయి పోయిందని లెక్క చెప్పిర్రు. ఇప్పుడు ఈ రవ్వ లడ్డు దగ్గర ఉన్నాయని అన్నాక నేను అడిగితే మీరు నన్ను మళ్ళీ కాదంటారు. అంటే ఈ రవ్వ లడ్డు నువ్వు ఒకటయ్యి నేను పోయినాక ఆ రూపాయితో కొనుక్క తిందామని మీరు ఇద్దరు కలిసి అబద్ధం చెప్తారు కదా సార్. లేదు సార్, మీరు ఇద్దరు అబద్ధం చెప్తారు. నేను మా మమ్మీని డాడీని తీసుకొని రాకుంటే నా పేరు పెంటమ్మనే కాదు, నా పేరు పెంటమ్మనే కాదు చూడండి సారు. మీరు ఏమంటే ఇప్పుడు నేను రూపాయి దొరికిందంటే నేను రూపాయి తిన్న పేరు కాబట్టి. అగో ఏమైంది? నేను ఉట్టిగా ప్రశ్న అడిగితే ఇవాళ మమ్మీ డాడీని తీసుకొస్తా అని పోతాంది. అరే రవ్వ లడ్డు ఈమెందిరా? నాకు తెలియదు. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చినాక నన్ను ఇప్పుడు ఆ రూపాయి అడిగారు అనుకో, వాళ్ళు నన్ను ఏమన్నా అన్నారు అనుకో, ఆ రూపాయి నీకే ఇచ్చిన అని చెప్తా నేను, నీకే ఇచ్చిన అని చెప్తా నేను.